ఈ బొడ్డు సారి మారలేదు. ఓకే ఓకే. సో నీరు గాడుతుందా? ఓకే ఓకే. మరి ఏం చేస్తావు? ఏం చేసాము, ఏరే హాస్పిటల్కి వెళ్తుంది, ఆయింట్మెంట్ రాశారు. రాస్తే అది రాసినా కానీ ఏం కాలేదు. ఓకే సరే. సో ఇక ఒక టిష్యూ ఉంది కదా లోపల సెంటర్లో, అది కండలాగా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే అది ఇన్ఫెక్షన్ కాదండి, అది అందరి ఇన్ఫెక్షన్ అనుకుంటారు. సో దీన్ని ఏంటంటారంటే వైద్య పరిభాషలో అంబిలికల్ గ్రాండ్లోమా అంటాం. సో ఇది ఎందుకు వస్తుంది అంటే నేను చెప్తాను. బొడ్డు దగ్గర పేగు రాలిపోయినాక ఆ బొడ్డు మానే క్రమంలో అది ఎపిథీలియేషన్ సరిగా జరగక అది ఓవర్ గ్రోత్ అయిపోతుంది. సో టిష్యూ ఓవర్ గ్రోత్ కావడం వల్ల అది ఒక కండలాగా పెరుగుతుంది. సో దాని నుంచి వాటర్ రావడము, చెమ్మ చేయడం ఉంటుంది. సో దానికి మనం ఆయింట్మెంట్లు, పౌడర్లు రాస్తే సరిపోదు. చాలా మంది కొత్త డాక్టర్లకు కూడా దీని మీద పూర్తిగా అవగాహన ఉండదు, అందుకే ఆయింట్మెంట్లు అడ్వైజ్ చేస్తారు. సో దీనికి పెద్ద మందులు వాడాల్సిన అవసరం లేదు, సింపుల్ చిట్కాతోనే తగ్గిపోతుంది. ఓకే, ఆ చిట్కా ఏంటంటే దీనికి సింపుల్ మన సాల్ట్ ఉంటుంది కదా, మన టేబుల్ సాల్ట్, సన్న ఉప్పు. సో ఆ ఉప్పు తీసుకొని చిలకరిస్తే రోజుకి 2-3 పూట్ల చిలకరిస్తే 2-3 రోజుల్లో తగ్గిపోతుంది. ఓకేనా, సింపుల్ దాంతో. అంతేగాని ఏ ఆయింట్మెంట్లు ఇవి వాడాల్సిన అవసరమే లేదు. మళ్ళీ మీరు డౌట్ వస్తుంది, సార్ సాల్ట్ ఏంటి, మా నొప్పి లేదా మంట లేదా? నొప్పి లేదు, మంట లేదు. సాల్ట్ అనేది ఆల్సో ఇట్ ఈస్ కెమికల్, ఇట్ ఈస్ కాల్డ్ సోడియం క్లోరైడ్.